అందరికీ వందనాలండి. మరి దినము మంగళవారము, మరి ఈరోజు ప్రార్థన కూడితో ప్రారంభించుకుందాం. అందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం, చాలా చక్కగా సమాధానం చెప్పారు. అది ఈ దినము మనం ఒక విషయాన్ని మీతో మాట్లాడాలి, పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ లోకము చెడిపోవడానికి గల ముఖ్య కారణం ఏదో మీకు అందరికి తెలుసో తెలియదు, కానీ పిల్లల పెంపకం. రెండోది, భార్యాభర్తల సంబంధం సక్రమంగా లేకపోయినా, పిల్లల పెంపకం కరెక్ట్గా లేకపోయినా సమాజం పాడైపోవడానికి కానీ, కుటుంబం పాడైపోవడానికి కానీ, ప్రపంచం పాడైపోవడానికి కానీ ముఖ్య కారణాలు అవే. ఎవరైనా అర్థం చేశారు అనుకోని మనకి ఏమంటాం, మనం వాళ్ళ అమ్మ నాన్న కరెక్ట్గా పెంచడం లేదని అంటామమ్మా, వాళ్ళ అమ్మ నాన్న కరెక్ట్గా ఉండరు అని కూడా అంటాం. అవును కాదు? ఈరోజు ఆ విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మరి భార్యాభర్తలు ఎలా బ్రతకాలని ఆయన ఆశపడి ఈ లోకంలో భార్యాభర్తలు చేశాడో మీకు ఆ విషయాలు చెప్పాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మన అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలో వెళ్ళిపోతాం. అందరూ కళ్ళు మూసుకున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా, గడిచిన కాలం అంతా కూడా తండ్రి మమ్మల్ని సజీవులతో నుంచి భద్రపరిచి కాచి కాపాడి వినోదం తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తండ్రి, వింటున్న నీ పిల్లలు మీ మాటలను హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం నడుచుకుని అనేక మంది మీ సత్య మార్గంలో మంచి అవకాశాన్ని, బుద్ధి, జ్ఞానాన్ని దయచేయండి. మరి చెబుతున్న నేను ఏ మాటలు కూడా తండ్రి మీ మాటలు అయి ఉండాలని, నా సొంత మాటలు కాక సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి ఉపదేశించే సంయోజకమైన జ్ఞానాన్ని మాకు ఇస్తారని ఈ చిన్న ప్రాంతం మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట రైలు కూర్చోవడం బాగుంటాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని తీసుకుని మీ ముందుకు వచ్చాను. భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండాలని దేవుడు భార్యాభర్తలే లోకంలో చేశాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఈరోజు దానివల్ల పిల్లల్ని ఎలా పెంచాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, దానివల్ల సమాజంలో మనము ఎలా బ్రతకాలని దేవుడు ఆలోచించి భార్యాభర్తలు చేశాడనే విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాం. మొదటగా ఒక వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13:4. ఏప్రిల్ రాసిన పత్రిక 13:4 ఏమని ఉందట? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ప్రపంచంలో ఏదైతే గొప్పది అని నువ్వు అనుకుంటావో అదే విషయం, అదే కార్యక్రమం ఏంటంటే వివాహం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్పాడు. 7 కోట్ల మంది వచ్చారు, 100 మందికి భోజనం పెట్టాము, అది ఘనం కాదు. నువ్వు అలా ఘనంగా పెళ్లి చేసినా, నీ దృష్టిలో అది ఘనంగా నువ్వు పెళ్లి చేసినా, రెండో రోజు విడాకులు తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఘనము నన్ను దేన్ని ఏ విషయంలో అన్నాడు దేవుడు? కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బున్న వాళ్ళు ఖర్చు పెడతారు పెళ్లిళ్ళ కోసం. వారం తిరగక ముందే మరి వాళ్ళకి విడాకులు కావాలి. మరి ఉపయోగం ఎక్కడుంది? ఘనం ఎక్కడుంది వివాహంలోనే? అది కాదు ఘనం అంటే. వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఎందుకు చెప్పాడో మీరు తెలుసుకోవాలి. ఎందుకు చెప్పాడనంటే, ఈ సర్వ సృష్టిలోని వివాహము అనే బంధము ద్వారా మానవ జాతి అనేది మనుగడకి ప్రథమ అంశంగా కనబడుతుంది. ఈరోజు వివాహ వ్యవస్థ లేదనుకోండి, జంతువులకి పక్షులకి ఎలాగైతే వరుసలు లేవో అలాగే మనిషి జాతి కూడా అలాగే అయిపోతుంది. అవునా కాదా? అందుకే వివాహం అనేది ఘనమైనదిగా దేవుడు చెప్పాడు. ఆ ఘనమైనదిగానే మనుషులు కూడా భార్యాభర్తల సంబంధం కూడా లోకంలో ఉండాలని ఆలోచించాడు. అలా ఆలోచించి ఆయన ఆశని ఈ భూమిపై ఉంచాలని దేవుడు మొట్టమొదటిసారిగా ఒక మనిషి వివాహం చేశాడు. ఎలా చేశాడు? ఆదికాండం 2:18. ఆదికాండం 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాడి కొరకు చేయడం అనుకుని చేశాడు. అర్థమవుతుందండి? నరుడు అనగానే మొదటిగా సృష్టింపబడ్డాడు మగవాడు. పురుషుడు మొట్టమొదటిగా ఈ భూమి నుంచి నేల మట్టిని దేవుడు తయారు చేసి నాసికాలంతరం ద్వారా జీవాత్మను ఊది, ఆయన ఆత్మను ఊది ఆ నరుడికే గాఢ నిద్ర కలుగజేసి పక్కటెంపులు తీసి అది మాంసంతో పూడ్చి ఆ ఎముకనే ఒక స్త్రీగా తయారు చేసి ఆ నరుడి దగ్గరికి తీసుకొచ్చి ఎందుకు ఇదంతా చేశాడనంటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదట అని పిలుచుకొని సాగైన సహాయాన్ని ఇచ్చాడు దేవుడు.
సాటి అయిన సహకారిగా ఈరోజు ప్రతి భార్య ఉండాలి భర్తకే. అలా కాదండి, నువ్వు చెప్తావేదా అని అనకూడదు. భార్యలు ఎవరు కూడా భర్తకి అలాంటి మాట్లాడకూడదు. ఎందుకంటే పురుషుడి నుంచి తీయబడింది స్త్రీ. మొదట సృష్టిలో పురుషుడే సృజించబడినాడు దేవుడి చేత, అంతేగాని స్త్రీలు కాదు. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా భర్తకి ఎదురు సమాధానం చెప్పకూడదు. అలా చెప్పవని నువ్వు దేవుడి వాక్యానికి నీకు తెలియదు, దేవుడే తెలియదు, నీకు దేవుడి వాక్యం అసలు తెలియదు, నువ్వు దేవుడు అంటే నీకు నెక్కే లేదు అని అర్థం. కనుక మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు చదివితే, ఒకసారి 8 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషులుగాను స్త్రీలుగాను కలగజేసను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్య హత్తుకును. వారిద్దరు ఏక శరీరమై ఉందరు కనుక వారికి ఇద్దరుగా ఉండగా ఏక శరీరంగా ఉందరు. భార్య భర్తలు అనే బంధము ఎంత గొప్పదంటే ఇద్దరు కూడా ఏక శరీరంగా ఉంటారు. ఒక పురుషుడు ఒక భార్యని ప్రేమిస్తే ఇంకెవ్వరి మాట విన్నట. దేవుడు నేను చెప్పట్లేదు, ఆది నుండి కూడా. అలాగనే ఆదాం ఏం చేశాడు? అమ్మ చెప్పిన మాట విన్నాడు, దేవుడు చెప్పిన మాట వినలే. పండు తినొద్దని అన్నాడు లేదు దేవుడు, కానీ దేవుడి మాట వినలేదు, భార్య మాట విన్నాడు. అంటే ఈరోజు దేవుళ్ళో నువ్వు నడిపించాలన్నా, దేవుళ్ళో ఉంచాలన్నా నీకు ముందు దేవుడు తెలియాలి. అలా తెలుసుకొని నువ్వు దేవుళ్ళో భర్తను నడిపిస్తే భర్త ఎప్పుడు కూడా దేవుడి మాట చెప్పరాదు. దేవుడు ఎప్పుడు చెడిపోమని చెప్పడు భర్తకే. భార్యకైనా పిల్లలకైనా లోకంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు బాగా ఉండమని చెప్తాడు. మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు నా పిల్లలు మీరు పరిశుద్ధుండే, నా నోట ఏ అబద్ధం ఉండదు, ఏ పాపం ఉండదు, మీరు కూడా అలా ఉండండి అని దేవుడు చెప్పడే లేదా? కానీ ఈరోజు సమాజం అలా ఉన్నదా? భర్తకి మాట భార్య వినరు, భార్య మాట భర్త వినరు. ఈ ఇద్దరు కలిసి దేవుడి మాట అసలే వినరు. దేవుడు అంటే తెలియనప్పుడు నువ్వు ఇంక దేవుడి మాట ఏం వింటావు? ఏ మనిషినైనా మార్చాలంటే మనిషి మాటకి మనిషి లోబడండి. ఎప్పుడు కూడా మనిషి మాటకి మనిషి అనేవాడు లోబాడు. దేవుడి మాటకే మనిషి లోబడాలి తప్ప మనిషి మాటకి ఎవరు కూడా లోబడ్డ. అదే దేవుడిని నువ్వు తెలుసుకుని నీ భర్తని దేవుళ్ళు నడపాలి. కొంతమంది భార్యలు ఉంటారు, రేపు చేస్తారు తెలుసా? ఆడికి ఏదైనా తాగడానికి డబ్బులు ఇచ్చేసి రేపు చేసుకుని మంటని ఇస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. కానీ నేను దేవుళ్ళో ఉంటాను, నా భర్త దేవుళ్ళో ఉంచుతాను, నేను నమ్ముకునే దేవుళ్ళో పరిశుద్ధత ఉందా లేదనే విషయాన్ని తెలుసుకోరు. పుట్టిందే మనం చేసే పని కోసం పనిచేసి దాని మీద వచ్చేది డబ్బులతో ఏదో తినేసి రాత్రిపాలు తినేమో పడుకుని ఎవరు చచ్చిపోవడం, అదే జీవితం అయిపోయింది ఈరోజు సమాజంలో. ఇది కాదు అసలైన జీవితం. చచ్చిపోతే తెలుస్తుంది నీకు జీవితం ఉందో లేదో. నువ్వు పుట్టక ముందు ఈ లోకం ఉందని నీకు తెలుసా అని అడిగితే ఎవరికి తెలియదు, అది దేవుడికి తప్ప. పుట్టిన తర్వాత ఈ లోకాన్ని ఎలా చూసావో చచ్చిన తర్వాత ఇంకో లోకాన్ని నువ్వు చూస్తావు. కనుక ముందు నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. ఎవరైనా సరే మనకి కొంచెం దాని వేసినప్పుడు నీరిస్తే చాలా థ్యాంక్స్ అండి అని అంటావు. మరి దేవుడు నువ్వేం థ్యాంక్స్ చెప్పావు ఎంతవరకు? దేవుడినే తెలుసుకోలేదు, నువ్వు దేవుడికి ఇంకేం కృతజ్ఞతలు చెప్పావు? దేవుడే తెలియనప్పుడు నువ్వు ఇంకేం కృతజ్ఞతలు చెప్తావు? సృష్టి చేసావు దేవా, నీరిచ్చావు, గాలి ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, భర్తనిచ్చావు, తల్లిదండ్రులు ఇచ్చావు, సమస్తము నీ ద్వారానే నాకు వచ్చాయి, నాకేమి కాదు, నేనేమి సంపాదించుకోలేదు. అలాంటి నిన్ను నేను తెలుసుకోలేక నీకు నేను కృతజ్ఞతలు థ్యాంక్స్ అనే మొక్క కూడా నీకు నేను చెప్పలేదు. ఆలోచన నీకు రావాలి. నీకు అలా రానప్పుడు నీ ఇంట్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎవరిష్టం వచ్చినట్టు వారు వెళ్తారు, ఎవరు నచ్చినట్టు వారు బ్రతుకుతారు. కనుక ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్య భర్తలు అనేవారు దేవుడు తెలుసుకోవాలి, దేవుడి మాట తెలుసుకోవాలి, దేవుడి మాటలు తెలుసుకోవాలి. అప్పుడు ఏం చెప్పారు ఆ మాటలు బట్టి ఆయన ఎలా భార్య భర్తలు బ్రతకమని ఈ లోకంలో భార్య భర్తలు చేశాడో విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఏమంటుందమ్మా? మొదటి కూడా పురుషులుగాను స్త్రీలుగాను దేవుడు చేశాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్య మాట వింటాడు, భార్యను హత్తుకున్నాడు. భార్య మాట ఇలా విని భార్య మాటకి ఏం చెప్పలేదా? భార్య మాట వింటాడు. ఏ భర్త వినడు అనే మాట ఎక్కడ లేదు. ఎన్నిసార్లు నువ్వు భార్యను కొట్టిసినా, ఎన్నిసార్లు నువ్వు ఇంట్లో తగ్గిసినా మళ్ళీ ఊళ్ళో ఒక పంపిస్తాడు పెద్దలు ఇంటికి. లేదా ఎక్కడ జరగట్లేదు ఇలాంటివే. కుటుంబ పెద్దల్లో పొల పెద్దల్లో మా ఆవిడ కొట్టిసారి ఇంటికి పంపించారండి, మీరు వెళ్ళండి, వెళ్ళి మాట్లాడి తీసుకురండి, లేకపోతే ఈడే అవసరం అనుకుంటే ఈడే ఏదో రాత్రిపూట ఏదో కాలు పెట్టారు. అలాంటివి లేవా? ఉన్నాయి. భార్య భర్తలు సంబంధం అలా ఉంటుంది. ఎందుకంటే వారిద్దరూ కూడా యాక్ట్ చేయడం కనుక
దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? 9వ వచనం చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాడు. సంఘ పెద్దలు కావచ్చు, సంఘ కాపరు కావచ్చు, కుల పెద్దలు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, విఐపి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, హైకోర్టు జడ్జి కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ భార్య భర్తలు విడగొట్టకూడదు, పిల్లలు కూడా విడగొట్టకూడదు. ఎవరు కూడా దేవుడు ఎవరినైతే జతపరిచాడు, ఎవరైతే ఏకశరీరం అయ్యారో వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. మీకు చాలా మంది సమాజంలో చాలా విషయాలు తెలియదు. వివాహం అంటే ఏదో తాడి బొట్టు కట్టాడు, బొందులు పెట్టాడు, బొట్టెట్టాడు కాదు. ఒక స్త్రీ ఒక పురుషుడు ఎప్పుడైతే ఏకశరీరం అవుతారో అప్పుడే వివాహం జరుగుతుంది. అందుకు నువ్వు కన్యకగా ఉన్నప్పుడు నీ భర్త కోసం నీ కన్యత్వాన్ని దాచుకోవాలి. ఊరి మీద తిరగకూడదు, అప్పకూడదు. భర్త కూడా తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి, అతని శీలాన్ని కాపాడుకొని భార్యకి ఇవ్వాలి. ఇలా పరిశుద్ధంగా ఉండి అప్పుడు పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టి పెళ్లి చేసుకో. నచ్చినట్టు ఊరి మీద తిరిగి పరిశుద్ధ వివాహం అంటే అది ఒప్పుకోరు. దేవుడు ఒప్పుకోరు, మీరు ఒప్పుకోంటారు. దేవుడు ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ ఏమని రాశాడంటే దేవుడు వివాహము ఎలా జరుగుతుందా? ఇద్దరు ఏకశరీరం అవడం వల్ల జరుగుతుంది. అలా ఏకశరీరం జరగడం వల్ల అటువంటి వారిని దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదట? లోకంలో ఏ వ్యక్తి కూడా వేరు చేయకూడదు. అలా వేరు చేసేదే అనుకో, నీకు తాట తీసే అవకాశం దేవుడికి నువ్వు ఇస్తున్నట్టే. ఏ లెక్కలో కొడతాడో తెలియదు నీకు. కనుక నువ్వు ఆలోచించాలని చాలా జాగ్రత్తగా వినాలమ్మా. వివాహానికి ముందు వారిద్దరు ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే మీకు తెలియాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8-9. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8-9. నా వలె నుండి వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుతున్నాను. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఏం చెప్పాడంటే, నా వలే మీరు ఉండిపోవడం మంచిది. నా పెళ్లి లేకుండా నేను ఎలాగైతే ఉన్నానో మీరు అలా ఉండిపోవడం మంచిదే. మీలో పాపం ఉండదు. మీకు అర్థమవుతుందా? మీలో పాపమే ఉండదు. పెళ్లి లేకుండా మీరు ఉండిపోండి, పరిశుద్ధంగా ఉండిపోండి, పవిత్రంగా ఉండండి అని దేవుడు కోరిక. అలాగని పూర్తిగా పెళ్లిని నిషేధించలేదు. వివాహం ఘనమైనదే. కానీ ఆ వివాహానికి ముందు నీ భార్య కోసం నువ్వు, నీ భర్త కోసం నువ్వు కన్యత్వాన్ని శీలాన్ని వాసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు పరిశుద్ధ వివాహం చేసుకుంటే చేసుకో, తప్పులేదు. అందుకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినప్పుడు 1వ పత్రికలోనే నా వలే మీరు పెళ్లి చేసుకోకుండా ఉండడం మేలే, కానీ విధవరాండ్రకును పెళ్లి కాని వారికి చెప్తున్నాను నేను. పెళ్లి కాని వారు మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదే. అలాగే భర్త చనిపోయిన వారు లేదా భార్య చనిపోయిన వారు మీరు పెళ్లి చేసుకోకుండా ఉండుకోవడం మంచిదే. ఈ విషయాలు భార్య భర్తలు వినాలి. నేను చెప్తున్నా, నా సొంత మాటలు కాదు, దేవుడు చెప్పిన మాటలు. అది మీకు అర్థమైతే మీ బతుకులు మీకు బాగుంటాయి. ఇది కాదు, నేను చెప్పిన మాటలను ఆలోచించారా మీ జీవితాలు ఎవరు మార్చలేరు. మీకు భయం లేదు కనుక్కుని బరి తిరుగుతారు. ఉన్న మాట చెప్తున్నాను నేను, మీకు భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. కనుక ఇక్కడ ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. విధవరాండ్రకి పెళ్లి కాని వారికి విధవరాండ్రకి నేను ఒకటే చెప్తాను, మీరు పెళ్లి చేసుకోకపోవడమే మేలు అన్నడా. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకోండి, అయితే మనసు నిలపలేని ఎలా పెళ్లి చేసుకోవచ్చు. మీ మనసు ఉండబట్టలేదు అనుకోండి. ఒకవేళ మీకు పెళ్లి చేసుకోవాలని మనసు ఉంటే నేను ఉండలేను, పెళ్లి చేసుకోకుండా ఉండలేను అని అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. అదే మాట రాయించాడు. ఏం రాయించాడు? కామతత్తులు ఒకటికంటే పెళ్లి చేసుకుంటే మేలు. మీ శరీరము మీకు సహకరించక, మీ శరీరము యమన దశలోకి వచ్చిందే, మీ శరీరానికి సంబంధించిన సుఖాల కోసం మీరు ఆలోచిస్తే మీరు పెళ్లి చేసుకోవడం మంచిది అన్నాడు. అంతేకాని పాపం చేయొద్దని చెప్పాడు. కామతత్తులు ఒకటికంటే మీరు పెళ్లి చేసుకోవడం మేలు అన్నాడు. ఎవరికి? పెళ్లి కాని వారికి, భర్త చనిపోయిన వారికి కానీ భార్య చనిపోయిన వారికి కానీ పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది. కానీ మీ శరీరం ఉండబట్టట్లేదు అనుకోండి, మీరు పాపం పనులు అనేకం చేస్తారు. అలాంటివి చేయకూడదు అనుకుంటే మీరు పెళ్లి చేసుకోవడమే మంచిది అని దేవుడు చెప్పాడు. ఇంకో మాట చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం చేయొద్దని నేను చెప్పాను కదా, ఆ మాట మీరు విన్నారు. అసలు వ్యభిచారం అంటే ఏంటో మీకు తెలుసా అని అడిగాడు. ఏంటంట 28వ వచనం,
నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని మోహపు చూపుతో చూసి ప్రతి వాడు ప్రతి స్త్రీ కూడా అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం అతనితో వ్యభిచారం చేశాను. గుర్తుపెట్టుకోవాలి, లోకాల్లోని ఏ సైంటిస్ట్ కానీ ఏ మానసిక శాస్త్రవేత్త కానీ చెప్పలేని మాటలు ఇవి. ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహం చూపుతో ఎవరైనా చూస్తే అప్పుడే హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా దేవుడు చెప్తే బరితెగించి తిరుగుతాను అంటావు నువ్వు. ఎంత జాగ్రత్త పడి బ్రతకమని దేవుడు చెప్తే బరితెగించి తిరుగుతాను అంటావు నువ్వు. ఎందుకంటే నీకు భయం లేదు కదా, అందుకు. అవును కాదండి, చదువుతావు. ఇంకెన్ని వచనాలు రాశాడు, ఎన్ని మాటలు భార్యాభర్తల గురించి రాశాడో మీకు తెలియాలి ఈరోజు. ఎందుకంటే అనేక మంది భార్యాభర్తలు సక్రమంగా ఉండకపోవడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి. హత్యలని ఒకవైపు, మానభంగాలని ఒకవైపు. అర్థమవుతుందండి. పాపాలు ఎక్కువ, లేనిపోని ఆశలు, లోకాశల కోసం, డబ్బు కోసం భార్యను చంపిందని, భర్తను చంపిందని, భార్యను చంపాడని ఇలాంటి వినట్లేదా? ఎందుకంటే దేవుడు మాట వాళ్ళకి తెలియక. అవునా కాదండి? అందుకని దేవుడు ఇంకేం రాయించాడంటే వివాహం అయిన తర్వాత ఎలా ఉండాలి, వివాహం ముందు ఎలా ఉండాలో చెప్పాడు, వివాహం తర్వాత ఎలా ఉండాలో చెప్పాడు, వివాహం అనేది ఎందుకు పెట్టాడన్న విషయాలు కూడా చెప్పాడు. ఆయన ఎంతో ఆశతో పెట్టాడు వివాహ వ్యవస్థని. అందుకే అన్ని విషయాలు వివాహం ఘనమైంది అన్నాడు. కానీ వివాహం గురించి తెలియట్లేదు చాలా మందికి. పెళ్ళంటే ఏదో తాగి పెట్టాను, బొద్దులు పెట్టాను, బొట్టు పెట్టాను అనే ఆలోచన తప్ప మా ఇద్దరు మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు శరీరాలు ఒకటయ్యాయి, మేము జతపరచబడ్డాము, దేవుడే మమ్మల్ని జతపరిచాడు, ఇంకొప్పుడు విడిపోకూడదన్న ఆలోచన ఎవరికి రావట్లేదు. పెళ్లికి ముందు ఎవరితో ప్రేమించానన్నది ఆవిడ, పెళ్లికి ముందు ఎవరితోనే ఉన్నానన్నది ఈయన. అటువంటి బయట వారు కూడా మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వకూడదు. అటువంటి వారు కూడా ఎప్పుడు కూడా వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అది దేవుడు పెట్టిన నియమం. పెళ్లికి ముందు అసలు ప్రేమ చేయకూడదు, ప్రేమించకూడదు. ఇది ప్రతి ఒక్క యవనస్తుడు, యవనరాలు, స్త్రీలు, పురుషులు తెలుసుకోవాల్సిన ఖచ్చితమైన అంశం. కనుక పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2, 3, 4 చదివితే ఆయనను జాగ్రత్తలు జరుగుతున్నాయి. అసలు ఉండలేకపోతాను. ఆయనను జాగ్రత్తం జరుగుతుంది. అర్థమైందా? మోహం చూపులు జరుగుతున్నాయి. అందుకు ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి. అది దేవుడి నియమం. అర్థమవుతుందండి? ప్రతి వారి వీళ్ళు ఇష్టాసారంగా ఆలోచించి బ్రతుకుతారని తెలిసి స్త్రీలు, పురుషులు వివాహ వ్యవస్థను పెట్టాడు. అందుకని ఏమన్నాడుగా, ఆయనను జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వారికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత భార్య, సొంత భర్త ఇద్దరు ఉండాలి. ఏ స్త్రీ పురుషులకైనా సరే వారు ఏం చేయాలగా, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపాలి. భార్య భర్తకి ఏం చేయాలో, భర్త భార్యకి ఏం చేయాలో మీరు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఏ విషయంలోనైనా. మరలా ఇంకేంటి 3వ 4వ వచనం, భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే కానీ భర్తకి తన దేహం పైన అధికారం లేదు. ఇప్పుడు భర్త ఉన్నాడు, ఇది నా శరీరం అన్నానికి లేదు, ఈ శరీరాన్ని నువ్వు భార్యకి ఇచ్చేసావు. అలాగే భార్య ఉంది, ఇది నా శరీరం, నేను 100 మందికి పంచుతానన్న మాట అనకూడదు. నువ్వు అది నీ భార్యకి ఇచ్చావు. ఎప్పుడు? మీ ఇద్దరు ఏక శరీరం అయినప్పుడే. అందుకే సొంత భార్య, సొంత భర్త ఉండాలి. జాగ్రత్తం జరగకూడదని వివాహం పెట్టాడు. నువ్వు ఊరి మీద తిరుగుతానంటే నీకెందుకు పెళ్ళి, నీకెందుకు పిలవం, నీకెందుకు ఈ దేవుడి మాటలు? ఇవేమీ అవసరం లేదు. గంగిరెద్దులు ఎలాగైతే ఈదులో వదులుతారా వదిలిమే. అర్థమవుతుందండి? ఎందుకంటే ఎంతో బాధతో చెప్తున్న మాటలు ఇది నవ్వుకోవడానికి చెప్పే మాట కాదు, బాధతో చెప్తున్న మాటలు. ఈరోజు భార్యాభర్తలే వారు సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్నో అనంతాలు, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు, కన్నీళ్ళు. జాగ్రత్తగా వినండి. ఇంకా దేవుడు ఎన్ని మాటలు చెప్పాడు మీకు చెప్తాను ఈరోజు, మీరు జాగ్రత్తగా వినాలి. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏమని చెప్పాడు స్త్రీలకి? కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని, అమ్మ నువ్వు ఉద్యోగం చేయడానికి పుట్టావురా, నువ్వు మమ్మల్ని పెంచడానికి పుట్టావురా, నువ్వు అల్లె చేయడానికి పుట్టావురా కాదు. ఆడవారు పుట్టింది దేవుడు కొరకు దేవుడు చెప్పాడు. మహిళా దినోత్సవం ఏదో ఒకరోజు కంగాలు చేసేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు, మీటింగ్లు పడతారు. ఆడవారు దేవుడు తక్కువ, మగవాళ్ళతో సమానం, అది ఇది అందరంగా. దేవుడు ఏం చెప్పాడు అది తెలుసుకోవాలి ముందు, తర్వాత అవన్నీ ఉన్నాం. ఏం చెప్పాడట? కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని
పిల్లలు కానీ గృహ పరిపాలన జరిగేంత ముందు నీ పిల్లలు చక్కదిద్దుకో, తర్వాత ఈలో అందరికి చెప్పు బయట దినంతో రోజు. అవునా కాదా? ముందు ఏమన్నాడు? యవన స్త్రీలు ముస్లిం పిల్లలకు పెళ్లి చేసుకోకూడదు, యవనం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన, ఇంటిని పరిపాలించాలి. భార్యకి ఎంత బాధ్యత ఇచ్చాడండి దేవుడు. గృహ పరిపాలన చేసుకుని నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదు. మీ విరోధి అంటే ఎవరు? సాతాను. ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎలా మాయ చేస్తాడో తెలియదు, ఎన్ని లోకాశలు చూపిస్తాడో తెలియదు, ఎన్ని శరీరాశలు చూపిస్తాడో తెలియదు, ఎన్ని నేత్రాశలు చూపిస్తాడో తెలియదు. అన్నింటికి లొంగిపోతావు నువ్వు. ఈరోజు నువ్వు ఒక భార్యవైనా భర్తవైనా నువ్వు ఈ ఆశలు లొంగకూడదు. అందుకే దేవుడు ఏమని రాయించాడంటే, కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలకని గృహ పరిపాలన జరిగించు నిందించేందుకు విరోధికి అవకాశము ఉండకూడదు అని చెప్పి ఆయన కోరుతున్నాడు దేవుడు. అది విషయాన్ని తెలుసుకోవాలి. మళ్ళా తీతుకు రాసిన పత్రిక 2:4-5 వచ్చినాడు. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. యవన స్త్రీలు పెళ్లి చేసుకుని భర్తకు లోబడాలి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. ఎవరిని ప్రేమించాలమ్మా? భర్తని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. ఇదే పని నీకు, ఇదే పనిగా నీకు. చాలా మంది ఆడవాళ్ళకి ఏం పనులు తెలుసా? వాళ్ళ నాలుగింటికి వెళ్ళి 100 మంది గురించి మాట్లాడదు, ఈ ఇంటికి వెళ్ళి 100 మందితో మాట్లాడదు. ఈ మాటతో ఉండదా? 2 రోజులు తప్ప పెద్ద గొడవ. అవునా కదా? ఇవి అవసరం మనకి? ఇన్ని బాధ్యతలు నీ మీద ఉంటే నీకు ఇవన్నీ అవసరమా? ప్రతి స్త్రీ తల్లికి, స్త్రీకి, యవనస్తురాలకు చెప్తున్న మాటలు ఇవి. నేను చెప్తున్న మాటలు, దేవుడు చెప్తున్న మాట ఏమట? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులై పవిత్రంగా ఉండాలి. భార్యలు పవిత్రంగా, స్త్రీలు పవిత్రంగా ఉండాలి. మీ ఆలోచన కానీ, మీ ప్రవర్తన కానీ, మీ ప్రతి ఆలోచన కూడా పవిత్రంగా ఉండాలి. ఇంట ఉండి పని చేసుకోవాలి, ఇంట ఉండాలి. నువ్వు బ్యాంక్ వెళ్ళో, నేను ఇంకో జాబ్ చేస్తాను, నువ్వు ఒక ఉద్యోగం చేయి, నువ్వు రైల్వే జాబ్ చేయి, నేను ఇల్లు జాబ్ చేస్తాను కాదు నీ పని. 10,000 వస్తే ఎవరు బ్రతకడం మానేశారా? 5,000 బ్రతకడం మానేశారా? అర్థమవుతుందండి. దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడు భార్యతోటే? స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులుగా ఇంటి దగ్గరే ఉండి పని చేసుకున్న వారును మంచి వారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారినై ఉండవాలి. మంచి మాట చెప్పాలి పిల్లలకే. భర్త కష్టపడ్డానికి వెళ్తే ఇంట్లో నువ్వుకుంటావు నీ పిల్లలతో. నువ్వేం చేస్తావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, వీళ్ళు వదిలేసావో, నువ్వు ఊరి మీద తిరుగుతావు, అన్ని కూడా పిల్లలు గమనిస్తారు. నిన్ను చూసి వాళ్ళు మారిపోతారు. నువ్విచ్చిన చులకన, నువ్విచ్చిన అవకాశం బట్టి వారు మారిపోతారు. అవునా కాదా? అందుకని ఈ మాట ఏం రాయించాడు? నువ్వు కరెక్ట్ గా ఉండి భర్తకి లోబడి, భర్తని పిల్లల్ని ప్రేమించి, స్వస్థ మంచి బుద్ధి గలవారే ఉండి, పవిత్రులుగా ఉండి, ఇంట ఉండి పని చేసుకుని మంచివారు ఉండి మంచి ఉపదేశం ఇవ్వాలి పిల్లలకి. చెప్పాలి దేవుడి మాటలు. నీకే దేవుడు తెలియనప్పుడు నువ్వు పిల్లలకి ఏం చెప్తావు? నువ్వేమీ చెప్పలేవు. అందుకే దేవుడి దగ్గరికి రావాలి. ఇప్పుడు భర్తలకు ఏం చెప్పాడు తెలుసా? పెళ్ళైన వారికి ఏం చెప్పాడట? కొలస్సీలకు రాసిన పత్రిక 3:19 భర్తలారా మీ భార్యని ప్రేమించండి. ఇప్పుడు ఏం చేస్తారో చాలా మంది భర్తలు బయటికి వెళ్ళి బయట వాళ్ళు ప్రేమిస్తారు. ఏమన్నాడు? నువ్వు తప్పు చేస్తావన్న విషయం తెలిసే కదా. మీరు జాగ్రత్తం చేస్తారు, వ్యభిచారం చేస్తారని తెలిసే కదా. మీ శరీరం ఒప్పుకోదని తెలిసే కదా. నీకు సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలని చెప్పాడా లేదా? మరి చెప్పాడా లేదండి? అలా చెప్పినప్పుడు కూడాను చాలా మంది భర్తలారా మీ భార్యను ప్రేమించండి అంటే భార్య మీద ప్రేమ లేదు, ఊళ్ళందరి మీద ప్రేమ. ఎవరు కనబడితే వాళ్ళ మీద ప్రేమ. నీకు అంత ప్రేమ ఉందండి నీలోనే. ఎంతో ఉన్నా నీ భార్య మీద చూపించా ప్రేమ అంతా. వీధుల మీద, ఊళ్ళోల మీద కాదు. కుక్కకి నీకు తేడా ఉండదు. కుక్కలకి, జంతువులకి వరుసలు ఏమైనా ఉన్నాయటమ్మా? వరుసలు ఉండవు. అలాంటి వారం కాదు. మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, బుద్ధినిచ్చాడు, వివేకం ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. ఆయన రూపంలో మనం తయారు చేసిన స్వరూపంలోనే. అవునా కాదా? ఇంత మాటలు విన్నప్పుడు కూడా మారకపోతే మనిషివే కాదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3:19 భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. వాళ్ళు ఏమైనా ఏడ్చారా? నీకు తొక్క చేస్తాడు బాగా దేవుడు భర్తలకి. అర్థమైందా? వారిని నిష్ఠూర పెట్టకండి, వాటిని బాధ పెట్టకండి. ఈ రోజు అనేక మంది భార్యలు బాధ పెట్టిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఎవరు లేదు. అవసరం ఉన్నంత వరకే.
వాళ్ళ అవసరాలు తీరినంత వరకే భార్యని ఒక పని మనిషిగా వాడతారు ఈరోజు భర్తలు. ఉన్నారా లేదా అటువంటి వాళ్ళు? పిల్లలు పెంచడానికి, బట్టలు ఉతకడానికి, నీరు పట్టడానికి, వంట వండడానికి, వీడు బట్టలు ఇస్త్రీ చేయడానికి అన్నింటికీ వాడతాడు. కానీ భార్యని భార్యగా కాకుండా ఒక పని మనిషిగా వాడతాడు భర్త. అవునా కాదండి? వాటిని ఇష్టం పెట్టక ఏడు పెంచకూడదు. వాళ్ళ ఏడు తగిలింది అనుకోండి వేరేగా ఉండదు పరిస్థితి. మీకు తెలుసుకోండి. ఆ పరిస్థితి కూడా మీకు చెప్తారు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారమ్మా, నాకు భార్య వద్దు, నాకు బయట కావాలంటారు. మరి బయట కావాలంటారు కదా. దేవుడు నీకు ఏం చెప్పాడో జాగ్రత్తగా వినాలి. సామెతల గ్రంథం 23:27 వచ్చి, వేశ్య లోతైన గొయ్య. వేశ్య ఎవరమ్మా? లోతైన గొయ్య. గొయ్యలో పడ్డావా తిరిగి రావు నువ్వు. నీకు భార్యలు కనబడరు, భార్య పిల్లలు కనబడరు, నీకు ఇంకోటి కూడా కనబడరు. నీ కళ్ళు నెత్తి మీద ఉంటాయి. అర్థమవుతుందండి? వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరికైన గుంట. చెప్పడం లేదు దేవుడు. ఇరికైన గుంట. ఆ ఇరికైన గుంటలో నిన్ను నువ్వు రాలేవు. వేశ్యం జోలికి, వ్యభిచారం జోలికి వెళ్ళకో. మళ్ళా ఏం చెప్పాడు సామెతల గ్రంథము 5:3 జారస్త్రీ పెదవుల నుండి తేనె కారణం. ఏం పడుతుందమ్మా? చూడండి, పెళ్ళైన మొదలు భార్యలు ఏం మాట్లాడారు చక్కగా వింటారు భర్తలు. అవునా కదా? కానీ కొన్ని రోజులకే అంటాడంట. ఎందుకంటే అది బయట వాళ్ళు ఎవరైతే జారస్త్రీలు ఉంటారో వాళ్ళ మాటలు తీయగా అనిపిస్తుంది. చేనులా కారుతాయి కదా పెదవల్ని, చేను కారునట్టు ఉంటాయి దీనికి. తర్వాత ఎలా ఉంటుందట, దాని నోటి మాటలు నూనె కంటే ఉడిపోయేవాడు. నూనె రాసుకుని నెలదారిపోతాయి. అంతకన్నా నున్నగా ఉంటాయి ఆ మాటలు. ఆ మాటలు పట్టుకొని నువ్వు వెళ్ళేవనుకో గుంటలో పడిపోతావు. తిరిగి రావు. నువ్వు గుంటలో పడిపోయావు తెలుసుకోలేకపోతే నిన్ను మార్చడానికి ఈ లోకంలో ఎవరూ లేరు. అంతకుమించి మనం చెప్పడం వరకే. నువ్వు మారాలి. నువ్వు మారి దేవుడిని సంతోషపెట్టాలి. దేవుడిని తెలుసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో దేవుడు అనే వ్యక్తి తెలియకపోవడం వల్ల ఈరోజు సమాజంలో తయారైందండి. అవును కాదండి? సామెతల గ్రంథము 5:8 చూద్దాం. జారస్త్రీయుడు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకును, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. అర్థమవుతుందండి? చాలా మంది స్త్రీలు వారు నచ్చినట్టు ఉంటారు. ఎలాగా? పని చేసుకోవడానికి ఇష్టపడరు. ఏమనంటే మాకు ఎవరైతే పని చేస్తారో, జంతువులు ఈ లోకంలో బ్రతకట్లేదా, పక్షులు ఈ లోకంలో బ్రతకట్లేదా, నీకు వ్యభిచారమే దొరికిందా, నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోవడానికేనా, నీ శరీరం దేవాలయం అని నీకు తెలీదా, దేవుని ఆత్మ నీలో నివసిస్తుందని నీకు తెలీదా? నీకెలా తెలుస్తుంది? ఎప్పుడైనా వస్తే కదా వినడానికి. నువ్వు ఎప్పుడైనా సంఘానికి వచ్చి క్రీస్తే దేవుడి కుమారుడని, ప్రభు అని, క్రీస్తని నీకు తెలుసుకొని యేసుక్రీస్తు దేవుడే నా దేవుడని నువ్వు తెలుసుకుంటే, ఆయనే మన తండ్రి నువ్వు తెలుసుకుంటే, ఆయన మాటలు నువ్వు వింటే నీకు అప్పుడు అర్థమవుతుంది. ఈ మాటలు వినవు, చెప్పినా పక్కన పెట్టేస్తావు, నువ్వు కేక్ మారుతావు. మారే అవకాశం లేదు. ఏ గ్రంథంలో కూడా పరిశుద్ధత ఉండదమ్మా, ఈ గ్రంథంలో తప్ప. అందుకే బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. ఉత్తిన పరిశుద్ధ గ్రంథం అని పెట్టలేదు. ఈ మాటలు వింటే జీవితం పరిశుద్ధపరచబడుతుంది. నువ్వు ఎంత పాపమైనా యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు పరిశుద్ధపరచబడతావు. అప్పుడు ఈ మాటల ద్వారా నువ్వు పరిశుద్ధంగా మరణం వరకు కూడా బ్రతకాలి. అదే ఆయన కోరిక. భార్యాభర్తలు వారి ధర్మాన్ని పాటించాలి. అర్థమవుతుందండి? అలాగా ఏం రాయించాడ? జాలస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోవడం, దాని ఇంటి వాటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళి నీ ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలను ఇచ్చివేదు. చూడండి, ఎక్కువ మంది బయట దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు తొందరగా ఏడుస్తూ పోతారు. తర్వాత టీబీలు వస్తాయి, మీకు తెలుసా? షుగర్లు వస్తాయి. ఒక పురుషుడు భార్య దగ్గర కాకుండా ఇంకో పరస్త్రీల దగ్గరికి, వేశ్యల దగ్గరికి వెళ్తే ఫస్ట్ వచ్చేదే కదా టీబీలు వచ్చేస్తాయి, బట్టవారిపోతారు, హెచ్ఐవి వస్తుంది. అదే రాయించాడు దేవుడు. ఈ వ్యాధుల గురించి ఎప్పుడో రాయించాడు. ఏం రాయించాడ? వెళ్ళిటి అలా పరులకు నీ యవన బలము, నీ బలము పోతారా చిటికన్నా అని చెప్పాడు. చాలా ఈజీ చెప్పాడు. ఏం చెప్పాడు? నీ యవన బలమును క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చివేదు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టాజితం అన్యులు ఇల్లు చేరు. నువ్వు ఎంత కష్టపడతావు అంత జల్లేస్తావు అన్నమాట. అక్కడే నువ్వు అక్కడ జల్లిస్తే నీ పిల్లకి, నీ పిల్లలకి ఏది వస్తుంది, నీ పిల్లలకి ఏది వస్తుంది, ఏది ఉంచుతావు ఏంటి నువ్వు? ఆ జబ్బుతోటి పోతాడు, ఈ
డబ్బు కూడా అవతల వ్యక్తికి ఇచ్చిస్తే ఇంక పిల్లలకి పిల్లలకి ఏం పెడతావు? తెలుసుకోవాలి, ఎప్పటికైనా తెలుసుకొని మారాలి. తర్వాత తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు, అదే మాట రాయబడింది, తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు, ఇప్పుడు ఉన్నాయి కంట్లో, తర్వాత ఒంట్లో, తర్వాత ఉండైపోతావు, నువ్వంతా ఒక ఉండైపోతావు. ఇప్పుడు నీ కంట్లో అర్థమవుతుందండి. అదే మాట రాయించండి, ఏంటంటే తుదకు నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లు తోసివేసింది, అయ్యో ఈ చెప్పిన మాట నేను వినలేకపోనే అని అంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త విను. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్త వినాల్సిందే. నేను విన్నానంటే నీ మాంసము నీ శరీరం ఏంటవుతుంది కదా, క్షీణించిపోతుంది. ఇప్పటికే సగం జీవితం సంకనాకపోయింది, ఇక్కడైనా మారాలి. అవునా కదా? మన జీవితాల్లో సగం మంది ఇలాంటి జీవితాలే, ఇలాంటి శరీరము పాడైపోయినట్టుగా తయారైపోయింది లేదు ఈరోజు ఇలాంటి పరిస్థితుల వల్ల. కాబట్టి ఇంకో మాట ఏమన్నా రాయించాడు, అయ్యో ఈ ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసింది, నా హృదయం గద్దెప్పులేదు. ఒక్కొక్కరు చాలా మందికి హృదయం గద్దిస్తుంది, దాని మాట కూడా వెంటరు, తప్పుడు అంటది హృదయం. మనస్సాక్షి ఒప్పుకోరు కొన్ని విషయాలకి, అయినా సరే ఒప్పుకోరు. మళ్ళా ఈ ఒకసారి ఏమి ఉందా, నిర్లక్ష్యం, అలా చేసుకుని వెళ్ళిపోతారు. పాపాలు లెక్క పెట్టుకుంటారు, వేళ్ళు లెక్క పెట్టుకుని వెళ్ళిపోతారు. అవును కాదు, చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకేటమ్మా, నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశాల మాట నేను చెవి యొక్కలేదు. ఎప్పుడు ఈ మాట విన్నా నువ్వు వింటే కదా, నువ్వు మనసు పెట్టే కదా. అర్థమవుతుందా? ఈ మాటలు వినాలి, ఈ మాటలపై నువ్వు మనసు పెట్టి హృదయంలో దాన్ని దాచుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. నువ్వు ఇది చేయనప్పుడు నీ పరిస్థితి ఎప్పటికీ మారమన్నా మారదు. మరలా సామెతల గ్రంథము 5:18-19-20 ఇవన్నీ ఎవరు చెప్తున్నాను తెలుసా? భార్య భర్తలు పెళ్లి అయిన తర్వాత ఇది తెలుసుకోవాలి. అర్థమవుతుంది. భర్తలు ఎలా ఉండమన్నాడు, భార్యలు ఎలా ఉండమన్నాడు అన్న విషయాలు మీకు ఈరోజు చెప్తున్నాను నేను. వాడు దేవుడు వివాహం ఘనమైనదని చేశాడు, వివాహానికి ముందే ఎలా ఉండాలని చెప్పాడు. వివాహం చేసుకోకపోతేనే మంచిది. ఒకవేళ మీరు శరీరాన్ని బట్టి మీకు ఉండలేకపోతే పెళ్లి చేసుకోమని చెప్పాడు. సింపుల్ గా చెప్పాడు. ప్రతి అవయవం ఆయన తయారు చేసిందే. నీకు మూతులా ఉండొచ్చు, కానీ దేవుడికి మూతు కాలేదు. అర్థమవుతుందా? ఒక డాక్టర్ కోర్సు చదవాలంటే ఆ డాక్టర్ ఆడదైనా మగాడైనా ఏం చేస్తాడు తెలుసా? ఆ బాడీని చూపిస్తారు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఒళ్ళంతా. అంతెందుకంటే డెలివరీ టైంలో ఏం చేస్తాడు? మగవాడు డాక్టర్ అయినా ఆడదైనా డెలివరీ చేస్తారా చేయరా? నాకు సిగ్గు అంటే అవరు చచ్చిపోతాడు. అర్థమవుతుందా? అలాగే దేవుడు తన చేతితో ప్రతి అవయవాన్ని మన శరీరంలో తన ఇష్ట ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా చేశాడు. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఈ మాట చెప్పాడు. ఈ శరీరము ఈ లోకం నుంచి తయారు చేయబడింది, ఈ భూమి నుంచి తయారు చేయబడింది, మట్టి నుంచి తయారు చేయబడింది. కాబట్టి ఈ శరీరానికి అనేకమైన కోరికలు ఉంటాయి. కాబట్టి నీకు సొంత భార్య ఉండాలి, నీకు సొంత భర్త ఉండాలి. నువ్వు అంతకు మించి దాటి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు మాపు చూసినా అది వ్యభిచారం అన్నాడు. నువ్వు వెళ్ళి ఏదో మాట్లాడి చేయలేదు, ముట్టుకోకర్లేదు. నువ్వు చూపేది మాపు చూస్తే నువ్వు వ్యభిచారము హృదయంలో అప్పుడే చేస్తున్నాడు. ఈ మాట నీకు ఎవరైనా చెప్పలేదు. యేసుక్రీస్తు తప్పి లోకంలో ఎవరు చెప్పలేదు. చెప్పే సత్తా తేలక ఎవరికి లేదు. అవును కదా? ఈ రోజు లోకంలో పెద్ద ఉన్నారు, గొప్ప మహనీయులు, గొప్పవారు అందరూ ఈయన మాటలు చెప్పి గొప్పవారు అయ్యారు. ఒక గాంధీజీని చూడండి, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపెట్టమని చెప్పాడు గాంధీజీ. ఆ గాంధీజీ చెప్పకముందు బైబిల్లో యేసుక్రీస్తు చెప్పారు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎందుకంటే గాంధీజీ మహాత్ముడు. ఒక షేక్స్పియర్ చూడండి, మీ ముఖ లక్షణమే మీ మనసుకు తెలుస్తుంది అని చెప్పాడు. అది అక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన మాట. ఆయన గొప్ప అన్నారు, బైబిల్ ఏమో మత పుస్తకం అన్నారు. నువ్వు మతాన్ని మత పుస్తకంలాగా నువ్వు ఎంతవరకు చూస్తావో నీ బ్రతుకు మారు. ఇది దేవుడు సకల జీవులకి, సకల కోటి మానవ కోటికి ఇచ్చాడు ఈ బైబిల్. ఆయన మాటలు మన జీవిత చరిత్ర ఇందులో ఉంది. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతామో, ఎందుకు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో అని రాయించాడు. నేను నమ్మను, నా బతికి నాదే అని అనుకుంటే నీ ఇష్టమే, నిన్నెవరు బలవంత పెట్టరు. కానీ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉండవలసి మేము చెప్తాను. కనుక ఇంకోటి మాట చదివి నేను ముందుకెళ్తానమ్మా. నీ ఓట సామెతల గ్రంథం 5:18-19-20 నీ ఓట దీవెనందును నీ యవన కాలము భార్య యందు సంతోషించమను. పరస్త్రీలు, వేశ్యలు, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళొద్దు. నీ భార్య యందు నువ్వు సంతోషపడు. తర్వాత ఆమె అతి ప్రియమైన లేడీ, నీ కంటికి అందంగా కనబడుతుంది నీ భార్య. ఆ భార్యని ప్రేమించి చూడు ఒకసారి. మరలా ఏమన్నాడు? అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన
ఎల్లప్పుడూ తృప్తి పొందుతుందురు. ఆమె రొమ్ములు చూసి నువ్వు సంతోషపడాలి, నువ్వు ఇతరులు కాదు. ఇతరులు చూసి నువ్వు ఆశపడకు, ఒక్కటి పడకు. అర్థమవుతుందండి? ఆమె రొమ్ములు చూసి నువ్వు సంతోషపడాలి. ఇంకేమన్నా? ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండు. ఆమెను ప్రేమించు, ఆమె ప్రేమను పొందు. నువ్వు ఇతరులుగా చూస్తే నీ భార్య మీద నీకు ఇంకేం ప్రేమ ఉంటుంది? అవునా కదా? మరలా 20వ వచనం, నా కుమారుడా జార స్త్రీ అందు నీ వేల బద్ధుడివై ఉండు. నువ్వు భార్యను చూసి పక్కన దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? వాళ్ళని ఎందుకు ఆశపడుతున్నావు? నువ్వు నీ భార్య ఎందుకు నువ్వు సంతోషపడాలి. నీ జీవితకాలం అంతా నీ భార్య నువ్వు సంతోషపెట్టాలి. అందుకే కదా నీ శరీరం ఉండదనే కదా నీకు నీ భార్యని ఇచ్చాను. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఆవిడ ఇలాంటి ఎదవ పనులన్నీ చేసి ఆవిడ ఎందుకు బాధపడతావు? అన్నాడా లేదా? భర్తలాగా మీ భార్యను ప్రేమించండి, నిష్ఠూర పెద్దకుడి. వాళ్ళు ఏడిపించకండి. ఒక భార్య అయినా భర్త అయినా ఒకరిని విడిచి ఒకరు ఏదైనా తప్పు చేస్తే ఒక భార్య కానీ భర్త కానీ ఉండలేరు, బ్రతకలేరు. ఆ బాధ అసలు వండించలేము. అవును కదా? ఇలాంటివి జరుగుతున్నాయి కనుకనే హత్యలు జరుగుతాయి, ఎన్నో కిడ్నాపులు జరుగుతాయి, ఎన్నెన్నో దారుణాలు జరుగుతాయి సమాజంలో. మరలా మార్క్స్ వార్త 10వ అధ్యాయము 11-12. అందుకైన తన భార్యను విడనాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. అందుకైన ఒకడు భార్యని విడనాలి, మరి ఒకరిని పెళ్లి చేసుకునేవాడు తాను విడనాలి ఆమె విషయమై వ్యభిచరించేవాడు. ఒకవేళ ఒక భార్యని విడిచిపెట్టి నువ్వు ఇంకొకరు పెళ్లి చేసుకున్నావా, నువ్వు వ్యభిచారం అయిపోతావు అన్నాడు. ఒక్కసారే ఛాన్స్. నాకు తెలియదండి, మంచిదే ఎవరుకోనండి, ఇప్పుడు మంచిదే కాదండి అని అనుకో. అందుకే పెళ్లి చేసుకున్నప్పుడు ఆచి చూసి అడిగేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మంచిదే కాకపోయినా మంచిదే అయినా ఎలాంటిదైనా నువ్వు మార్చుకోవాలి. భర్తనైనా సరే నువ్వు పెళ్లికి ముందు మంచోడండి, ఇప్పుడు మంచోడు కాదని అనుకో. నీకు అన్ని తెలిసే నువ్వు పెళ్లి చేసుకోవు. ఒకవేళ మీరు ఒకరితో ఒకరు బ్రతకలేమనుకోండి, వేరే వాళ్ళు పెళ్లి చేసుకోండి అనుకోండి, మీరు వ్యభిచారులు అన్నాడు దేవుడు. నేను మంచోడండి, నా భర్త మంచోడు కాదని చెప్పుకో. నేను మంచోడండి, నా భార్య మంచిదైన కాదనుకోండి, నువ్వు చెప్పుకో. ఏం చేయాలట? ఒకరిని ఒకరు విడిచిపెట్టి పోకూడదు. అది దేవుడి తాలూకు సంకల్పం, ఆలోచన. మరలా మరియు స్త్రీ తన పురుషుని వినడాన్ని మరి ఒకరిని పెళ్లి చేసుకుని ఆయన కూడా వ్యభిచారం చేస్తుంది. భర్త భార్య ఇద్దరు కూడా భార్య భర్తతోనే ఉండాలి, సొంత పురుషులు సొంత స్త్రీలతోనే ఉండాలి తప్ప వీళ్ళు విడిచిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకుంటామని రెండో పెళ్లి మూడో పెళ్లి సినిమా హీరోలు ఫాలో అవ్వకండి. అర్థమైందా? తర్వాత అసలైన హీరో ఆయన చేతుల్లోనే నరకంలో పడేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళి. ఆ నరకం మామూలు శిక్ష కాదు, భరించలేనంతగా ఉండదు. మీకు ఇది ఎందుకంటే మీకు చూడడం తెలియదు కాబట్టి మీకు అర్థం అవ్వదు. మనం అందరం తెలుసుకోవాలి ఆ విషయాలు. మరలా ఏ రాశాడమ్మా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం 11, 12, 13. మరియు పెళ్ళైన వారికి నేను కాదు బెబ్బి ఆజ్ఞాపించింది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్త భార్యని ఎడబాయకండి. మరలా ఏం చెప్పాడంటే ఎడబాసిని అట్లా పెళ్లి చేసుకోనకుండా ఉండాలి. ఒకవేళ విడిపోయేదనుకో విడాకులు తీసుకోవడం అనుకో, నువ్వు అసలు జీవితంలో పెళ్ళే కూడా చేసుకోకూడదు. ఈరోజు క్రైస్తవుల్లో చూడండి, అనేక మంది విడాకులు అంటారు, వేరు వేరు పెళ్లిళ్ళు అంటారు. అది చాలా తప్పు, అది కూడా వ్యభిచారమే. దేవుడు చెప్పాడు, నా సొంత మాట కాదు, మీరు జాగ్రత్త వినాలి. ఎడబాసిని ఎట్లా పెళ్లి చేసుకోనకుండా వాళ్ళను, లేదా తన భర్తతో సమాధానం పడవను, లేదా నువ్వు భార్య అయితే భార్య, భర్త అయితే భర్తతో నువ్వు సమాధానం పడు. అవసరమైతే పాలు పట్టుకో. అంతేగాని నువ్వు పాపంలోనూ ఈగో ఫీలింగ్ చూపించి భార్య భర్తని విడిచిపెట్టి పోకూడదు జీవితాంతం. ఒకవేళ లేదు నాకు ఇష్టం లేదనుకో నువ్వు పెళ్లి చేసుకున్నది వ్యభిచారం అనే దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. తర్వాత మరియు తన భర్త తన భార్యని పరిచయం చెప్పకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా ఏ సహోదరుకైనా అవిశ్వాసరాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడి అన్నా అతడు ఆమె ఒకవేళ భార్యకి నీతో ఉండడం ఇష్టం లేదనుకో, అయినా సరే వదవద్దు అన్నాడు దేవుడు. నిన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దన్నాడు, ఆమెతోనే ఉండమన్నాడు. మళ్ళీ ఇంకేం చెప్పాడట? మరి ఏ స్త్రీకైనా అవిశ్వాసమైన భర్త ఉండి అది తిరిగిపోతైనా సరే ఆమెతో కాపురం చేయి ఇష్టపడిన అన్నా ఆమె అతను పరీక్ష చెప్పకూడదు. ఆడు తిరిగిపోతాడైనా ఈమె తిరిగిపోతాడైనా భార్య భర్తలు ఒక్కసారి అయిన తర్వాత విడిచిపెట్టకూడదని దేవుడు ఆజ్ఞించాడు. ఇచ్చాడంటే అది పాటించాలి. మనము అర్థమైందా? మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించాలి.
ఇది నా సొంత మాటలు ఏమీ కాదు తల్లి. ఇది దేవుడు స్వయంగా తన గ్రంథంలో తన మాటలు రాయించి ఇచ్చాడు మన కోసం. మరలా ఏం చెప్పాడమ్మా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:14 అవిశ్వాస వాళ్ళ పనికిమాల భర్త అనుకోండి, భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. ఆ భార్య గుణవంతులు అయితే భర్తకు కూడా విలువ ఉండదు, భర్త కూడా కొన్ని రోజులు మారుతాడు. మరలా అవిశ్వాసమైన భార్య విశ్వాస అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచుకోండు. లేని అట్లా మీ పిల్లలు అపవిత్రులు అయిపోతారు, మీ ఇద్దరు తిరిగిపోతారు, మీ పిల్లలు పాడైపోతారు. ఇప్పుడైతే మంచోలే, మీ ఇద్దరు తిరిగిపోతారు అయ్యారు అనుకోండి, పిల్లలు పాడైపోతారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మా విడిపోతే మా పిల్లలకి అనుకోదు, వారు కూడా తిరిగిపోతలు అయిపోతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు చెప్తున్న మాట, జరగబోయేది తెలుసుకున్న దేవుడు చెప్తున్న మాట. అర్థమవుతుందండి? మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్ల తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. ఎలా ప్రేమించాలి భార్యని ఎలా ప్రేమించాలి? ప్రతి భర్త సొంత శరీరంలో ప్రేమించాలి. ఎవరైనా మన శరీరంలో కూడా ఏమంటాము? అమ్మా అంటామన్నా. అలాగే భార్యని ఎవరైనా కొడితే నువ్వే అమ్మా అన్నారు. ఎందుకంటే భార్యని శరీరం అని దేవుడు చెప్పాడు. అంత ప్రేమ నీకు ఉండాలి. అర్థమవుతుందా? భార్య ఎదిగిపోతే నేను తిరిగితాను కదా, నా ఇష్టం నాది, దాని ఇష్టం అనుకోవడం. అలాగన్నామంటే నువ్వు భార్యాభర్తలు కాదు, మీరు వ్యభిచారస్తులని అర్థము. అది సరైన భార్యాభర్తల సంబంధము కానే కాదు. భర్తలు చెడ్డవారు అయితే మరి భార్యలు చాలా మంది అంటారు, ఏమంటారు తెలుసమ్మా? నేనేం మంచిదండి, రోజు రాత్రి చర్చికి వెళ్తాను, బైబిల్ పడుకుని తిరుగుతాను, పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, నా భర్త మంచోడు కాదు, తాగుబోతు తిరిగిపోతే అది అంటారు. అటువంటి వారిని కూడా మార్చుకోవచ్చు అని దేవుడు చెప్పాడు. ఈ మాట నీకు తెలియకపోతే నువ్వు భర్తను మార్చలేవు. ఏమిటా మాట? 1 పేతురు 3:1-3 చదువుతాం. అటువలే స్త్రీలారా మీ సుపురుషులకు లోబడి ఉండండి, మీ భర్తకు లోబడండి. అందువలన వాడు ఎవరైనా లోబడాలి, ముందు లోబడాలి. ఎంత దుర్మార్గుడైనా లోబడాలి. భార్యలకి చెప్తున్న మాట, భర్త ఎటుపెట్టాడు అవనే, తిరిగిపోతావని, తాగుపోతావని, ఏదైనా అవనే, వాడు దొంగనవని, ఏదైనా అవనండి, మూర్ఖుడైనా అవనియండి, మీరు ముందు లోబడమనే ఉండమని చెప్పాడు. అలా ఉంటే అందువల్ల వారు ఎవరైనా వాక్యానికి దేవుడు మనకి అవిధేయులైతే వారి భయముతో, మీ భయముతో, మీరు ఉండే భయముతో మీరుండే ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూసి వారి దేవుడు వాక్యం లేకుండానే వారి ప్రవర్తన మారిపోతారు. అది దేవుడు చెప్తున్న మాట, నా సొంత మాట కాదు. మీరు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు భర్తకే. నువ్వు భర్తకు లోబడి నీ పవిత్ర ప్రవర్తన, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే నీ భర్త మారిపోతాడు. నీకు ఆ తోపు లేకపోతే విడిచిపెట్టి తప్పులేదు, విడిచిపెట్టి ఇంకో వివాహం చేసుకోకు, ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకు. అది దేవుడు చెప్పాడు. అర్థమవుతుందండి? మరలా ఎలాంటి అలంకరణ ఉండాలి, ఎటువంటి విషయాల్లో ఉండాలి, భర్తకి నచ్చే విధంగా ఉండాలి. మనం ఎటువంటి అలంకరణ అమ్మా? జాగ్రత్త వినాలి. జడలు అల్లుకున్నటియు, బంగారు నగలు పెట్టుకున్నటియు, వస్త్రము ధరించుకున్నటియు, వెలుపటి అలంకరం మీద అలంకరంగా ఉండగా పెద్ద పెద్ద నగలేసేసి, పెద్ద పెద్ద జిగ్గులు ఆడితే, చీరలు కట్టేసి, అది కాదు నీకు కావాల్సిందే. నువ్వు అలా చేసి నీ భర్త మారవు. ఇవన్నీ జనం కూడా సాధారణ చూడండి, రింగులు తిప్పేస్తారు. అలాగే నువ్వు నీ భర్తకి ఏం మారుతాడు? నువ్వు ఎలా ఉండాలట ఇంకా చెప్పాడు చూడండి. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమనే అక్షయమైన అలంకారాన్ని మీ హృదయాన్ని, అంతరిక స్వభావాన్ని కలిగి ఉండాలి, అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగులు విలువ కలది. గుణమనే అక్షయ అలంకారం పెట్టుకోండి, మంచి గుణాన్ని సంపాదించుకోవాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుతూ అడుగుతున్నాడు అన్నాడు లేదా? ఆ గుణాన్ని నువ్వు పెట్టుకుంటే, గుణవంతురాలుగా నువ్వు ఉంటే నీ భర్త మారిపోతాడు. నువ్వే చిక్ మంది చీరలు కట్టి, పెద్ద పెద్ద బంగారు నగలు వేసేసి, జనం ఈ సేవని ఆ సేవని సాగదీస్తే మరి భర్త ఏమనుకుంటాడు నీ గురించి? వాడు అసలు వింటాడా? విన్నో. భార్యలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి తెలుసుకొని బ్రతకాలి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, గుణం అనే అది క్షయం కానీ అలంకారం. అది గుణం అనేది నువ్వు పట్టుకున్న చీర ఈ రోజు ఉండొచ్చు, రేపు పాడైపోవచ్చు, కానీ గుణం అనేది ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలి. నువ్వు చచ్చినంత వరకు నీ గుణము ఒకేలాగా ఉండాలి. అలాంటి అలంకారాన్ని కలిగి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు బైబిల్లోనే. వాళ్ళు ఏమనేవారు తెలుసు? భర్తలే తమ స్వపురుషులకు లోబడి చేత తమ్ముడు తాము అలంకరించుకోరు. వారు ఎలా అలంకరించుకుంటారా? భర్తకు లోబడే భార్యను అలంకరించుకుంటారు.
సారా అబ్రహాముని యజమానులు అని పిలిచిందట. మన పూర్వకాలంలో భర్తలు యజమాని అని పిలిచేవారు. యజమాని నాకు పిలిచేవారు లేదా? పిలిచేవారండి, అలా పిలిచేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ యజమాని లేదు, ఏదైనా పేరే రామారావు సుబ్బారావు రానమే ఫ్యాషన్ అయిపోయింది. అవును కాదా? కానీ నువ్వు ఎవరిని పిలుస్తావో నీకు ముందు ముందు చదివి నీకు తెలిసి వినిపిస్తాను. నువ్వు ఎవరిని పిలుస్తావో ముందు ముందు నీకు చదివి వినిపిస్తాను. చూడండి, అబ్రహాము సారా ఏమని పిలిచిందట? యజమాని అని పిలిచి లోబడి యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరపి ఉన్న ఎలా అని పిల్లలు వదులు. మరలా అటువంటి పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో బాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. కొంతమంది భార్యలు ఎడపడి మాట్లాడే ప్రశ్న వచ్చాడు కింద మీద ఆలోచిస్తారు భర్త గురించి. వాడు కష్టపడి వస్తాడు ఎండలోనే, ఎండ నిలబడుతుంది, వెచ్చబడుతుంది, వేరే తల్లికి ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ఈ పనులు చేసి దిగిపో ఏమంటుంది? ఎక్కడ తీసుకుని వస్తాను అని అంటుంది ఈవిడ. అవునా కాదు? అప్పుడు ఏమంటాడు భర్తకి? అప్పుడు ఏమంటాడు? నచ్చినట్టు మాట్లాడదు, అడగలేదా? అందుకే భర్తలు కూడా మాట్లాడాడు. ఏమన్నాడట? అటువంటి పురుషులారా, జీవము మనకి నిత్య జీవం ఉంది, దేవుడు మాటలు ఉన్నాయి, ఆ మాటల ప్రకారమే మనం బ్రతకాలి, వాక్యాన్ని మనం తలదించాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడట? ఈ జీవం అనే కృపావరంలో మా భార్యలు కూడా మనతో ఉన్నారు కాబట్టి, భార్యలు కూడా మనతో పరలోకం రావాలి కాబట్టి మీతో బాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యని సన్మానించి వాళ్ళ తెలుగు తప్పులను ఆలోచించి సన్మానించి మీ ప్రార్థనకు కానీ దేవుడు వాక్యానికి కానీ అభ్యంతరం ఉండకూడదు. నువ్వు దేవుడు వాక్యానికి విధేయత చూపిన వాడిగా ఉండకూడదు. ఈరోజు భార్య ఎలాగన్నా నువ్వు పుసుకునేదో మాట్లాడకూడదు. జ్ఞానం చొప్పున కాపురం చేయమను. నువ్వు కొంచెం ఆలోచించాలి, జ్ఞానవంతుడు కదా, నువ్వు కొంచెం జ్ఞానంతో ఆలోచించాలి. అలా ఆలోచించగలిగితే భార్య భర్తలు ఒకరికొకరు విడిచిపెట్టుకొని విడాకులు తీసుకునే అవకాశము ఉండదు. మరలా మొదటి పేతురు 3:17 దేవుని చిత్తం అలాగ ఉన్నాయల్లా కీడు చేసే శ్రమపడడం కంటే మేలు చేసి శ్రమపడేది మంచిది. ఈరోజు చూడండి, భర్తలు మంచివారు కాకపోయినా, భార్యలు మంచివారు కాకపోయినా కొంతమంది బాధను అనిపిస్తారు, జీవితాంతం అనిపిస్తారు. వారు అనుభవించడం మంచిదేని అన్నాడు దేవుడు. మీరు ఎవరికి చెడ్డ చేయట్లేదు, కీడు చేయట్లేదు, మీరు మేలు చేస్తారు. కాబట్టి మీరు మేలు చేసి శ్రమ పొందడం మంచిదే అని దేవుడు చెప్తాడు. మీరు మేలు చేసి మంచి చేసి శ్రమ పొందడం మంచిదే. మీరు ఎవరు కీడు చేయట్లేదు కదా. నీ భర్త వల్ల నువ్వు బాధపడతావు, నీ భార్య వల్ల నువ్వు బాధపడతావు, మంచిదే, తప్పు కాదు. కానీ నీ భర్త నువ్వు మార్చుకోవాలంటే నువ్వు ముందు దేవుడిని తెలుసుకోవాలి, దేవుడి మాటలు వినాలి. దేవుడి మాటలు, ఇంత మంచి మాటలు ఏ గ్రంథం అంటే చెప్తుంది మనకి? ప్రపంచంలో ఏ గ్రంథం ఈ మాటలు చెప్తే చెప్పండి, ఎవరికైనా చెప్పరు. ఏ గ్రంథంలో లేవు, అర్థమవుతుందా? ఏ గ్రంథంలో కూడా మనం వినడానికి ఈ మాటలు లేవు, దొరకవు. కాబట్టి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. భర్త కానీ భార్య కానీ చనిపోతే వారు పెళ్లి చేసుకోవడం వలన వారికి కలిగే నష్టాలు ఉన్నాయి తెలుసా? మా చాలా మంది అంటారు భర్త చనిపోతే భార్యను వివాహం చేసుకోమన్నారు, భార్య చనిపోతే భర్తను కూడా వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు. అయితే వారికి ఒక సమస్య ఉంది. ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:39 భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము వధురాలయ్యుండును, భర్త పుట్టుకున్నది ఎలా ఆయనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకోవచ్చు, స్వతంత్రాలయ్యుండును కానీ ప్రభువు నందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మంచి చోటు పెళ్లి చేసుకోవాలి, బాగుపోతుంది తిరిగిపోతే మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు, ఆడు పరలోకానికి వెళ్ళవు. నువ్వు కోరు నెల్లి అలాగే బుర్రలో కాలేదు మీకు అవసరమా? అందుకే విధవరాండ్రు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది అన్నది లేదా? కొరింథీయులకు రాసిన పత్రికలు మొదటి పత్రికలు పౌలు అన్నది లేదమ్మా, అలా చెప్పాడు. మరలా ఏమంట? రోమిలకు రాసిన పత్రిక 7:3 కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎలా వ్యభిచారం అవుతుంది. ఒక భర్త కానీ భార్య కానీ, భర్తలు కలిగిన భార్యలు కానీ, భార్యలు కలిగిన భర్త కానీ ఒకవేళ కానీ వేరే స్త్రీని కలిసిన, వేరే పురుషుని కలిసిన వారు వ్యభిచారులు అవుతారు. అవుతారా? దేవుడు చెప్పాడంటే వాళ్ళు వ్యభిచారులు ఖచ్చితంగా అవుతారు. భర్త చనిపోయిన ఎలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని ఆమె వ్యభిచారం కాదు, కానీ మంచి వాడిని పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ తిరిగిపోతున్న తాగుబోతుని పెళ్లి చేసుకుంటే ఆడితో నువ్వు కొట్టుకొని ఎప్పుడు నరకానికి దాడి తీసేస్తాడు. అవునా కాదు? ఇంకా ఆడు తాగితో తిక్కుతాడు నువ్వు కొంతమంది నువ్వు చిక్కో ఏదో తీసుకొడతావు.
చివరిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:26, 27, 28 వచ్చారు. ఇప్పటి ఇబ్బందులు బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఇంటి నేను తలంచుతున్నాను. భార్యకు బదులుగా ఇంటివా. నీకు ఒకవేళ భార్య ఉందా, భార్యతోటే ఉండు. నువ్వు విడిపోవాలని ఆశించుకో, విడిపోవాలని ఆలోచన పెట్టుకోకు. ఒకవేళ నీ భార్య చనిపోయిందా, విడిగా ఉన్నావా, భార్య చనిపోయిందా, విడిపోయి ఉన్నావా, నువ్వు వివాహం గురించి ఆలోచించుకో. ఒకవేళ వివాహం చేసుకోవడం అనుకో, వివాహం చేసుకుంటే అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అర్థమైందా? శరీర సంబంధమైన శ్రమలు అనేవి వస్తాయి. రెండో పెళ్లి చేసుకుంటే ఎవరికైనా శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి. అవి మీకు కలగకుండా ఉండాలనే నా కోరిక అని దేవుడు చెప్తాడు. అలాంటి పని చేస్తే కదా ఆ శ్రమలు. మరి అలాంటి పని లేకుండా నువ్వు ఉన్న భార్యతోటి భర్తతో నువ్వు సంతోషం ఉంటే ఎందుకు ఈ శ్రమలు వస్తాయి? అవును కాదు? ఈరోజు చూడండి, ఈ శ్రమలు అనేది దేనికి? ఈరోజు ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటాం భర్తగా మనం ఉండి, మన భార్య చనిపోయిందనో లేకపోతే మన భర్త చనిపోయాడని పెళ్లి చేసుకుంటాం. రేపు ఉదయం వారికి పుట్టిన పిల్లలు ఉండొచ్చు, లేకపోతే ఈ అమ్మతాలకు ఉండొచ్చు, నాన్నతాలకు ఏదో ఒక విషయంలో గొడవలు వస్తాయి. పుట్టిన పిల్లలు ఊరుకుంటారా, ఇది మా అమ్మ కాదు సవతల్లి అని అంటారా? ఇవి శరీర శ్రమలు. శరీరాలు రేపు ఉదయం ఆ కూతురు మాత్రమే కాకుండా ఆ తల్లి ఆ పిల్లల మాత్రమే వినేసి రెండోసారి పెళ్లి చేసుకున్నారు కూడా విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య భర్తలు ఎలా ఉండాలి? ఎప్పటికీ విడిచిపెట్టుకోకూడదు. నీకు అన్ని తెలిసే నువ్వు పెళ్లి చేసుకోవు. నీకు ఎవరు మాయ చేసి మనం వేసి తాగులేటించలేదు కాదు కదా. నీ వివాహం అనేది అందరి సమక్షంలో జరిగింది. నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకోవు. చాలా మంది సంఘకాలు అడుగుతారు, అమ్మ నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడం అంటారు. అంటారు ఇష్టమైన వ్యాధులు బాగా ప్రతి చేసినట్టు చేసేస్తారు. ఎందుకు చేస్తారో తెలియదు. వాళ్ళు తెలుసుకోవాలి, ఎందుకు చేశారో తెలియాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. అన్యాయంగా కనుక ఒకవేళ భార్యను విడిచిపెట్టే వరకు దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్యాయంగా భర్త విడిచిపెడితే దేవుడు ఏమన్నాడు ఒకసారి మాట్లాడు. మలాకి గ్రంథం 2:13-14. అది ఎందుకని మీరు అడగగా, ఎవరి కాలమందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా దేవుడు సాక్షి అయి ఉంటాడు. అడుగుతానన్నాడు. నీ భార్యను విడిచిపెట్టి దాన్ని పాడు చేస్తావు, పక్క తీసేస్తానని అన్నాడు. నేను సాక్షిగా ఉంటాను. అప్పుడు నువ్వు ఏం మాట్లాడుతావో తేలుస్తాను. నీకు నరకం తథ్యం. అన్యాయంగా ఏ భార్యనైనా విడిచిపెట్టినా, ఏ భర్తనైనా విడిచిపెట్టినా అటువంటి వాడికి తప్పని శిక్ష. ఆ పక్షాన దేవుడు నిలబడతాను అన్నాడు, సాక్షిగా ఉంటాను అని అన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలిసి నాకు వారాలు ఎందుకు జరుగుతాయి తెలిసి? భార్య భర్తల బంధము ఇది ఉండదు. దేవుడు అంటే తెలియదు. తెలుసా? దేవుడు మాటలు వినరు. అందుకే ఇవన్నీ జరుగుతాయి. ఏ గ్రంథం కూడా ఈ మాటలు చెప్పదు. భార్యాభర్తలు అవ్వకముందే స్త్రీ పురుషులు తెలుసుకోవాలి. వివాహం ఎందుకు ఘనమైనదిగా దేవుడు ఇచ్చాడో తెలుసుకోవాలి. వివాహం తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు, అలా ఉండాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? ఇవన్నీ తెలుసుకోలేకపోవడం వల్ల. ఈరోజు మీకు సమగ్ర సమాచారం ఇచ్చాను. భార్యాభర్తలు ఎలా ఉండాలో, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతుందన్న విషయం గురించి మీకు సమగ్ర సమాచారం ఇచ్చాను. అయితే ఒక్క మాట చదివి నేను ముందుకు వెళ్తాను. చివరిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:11 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే. ప్రతి పురుషుడికి ఎవరట శిరస్సు? దేవుడు. క్రీస్తు మాట వినాలి. ప్రతి పురుషుడు ఎవరి మాట వినాలంటే క్రీస్తు మాట, యేసుక్రీస్తు వారి మాట వినాలి ప్రతి పురుషుడు. అది పద్ధతి, అదే క్రమము, అదే రూలు. ప్రతి ఒక్కరు కూడా. మరలా స్త్రీకి శిరస్సు పురుషుడు, మరలా క్రీస్తులకు శిరస్సు దేవుడు. మీరు తెలుసుకొని నడుచుకోవాలి. మీకు అర్థం అవ్వాలి. స్త్రీకి శిరస్సు ఎవరట? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరట? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరట? దేవుడు. శిరస్సు అంటే అర్థం ఏంటి తెలుసా? అధికారి అని అర్థం. నాకు హెడ్ అతను అని అంటమా అనమా? నాకు హెడ్ అండి అతను, నాకు హెడ్ అంటే నా శిరస్సు అంటే నా అధికారి, నా యజమాని. ఎవరట? స్త్రీకి యజమానే భర్త. భర్తకి ఎవరు యజమానే? క్రీస్తు. క్రీస్తుకి ఎవరు యజమానే? దేవుడు. మీకు తెలియాలి. ఆ దేవుడే తెలియనప్పుడు, క్రీస్తే నీకు తెలియనప్పుడు భర్తకు నువ్వేం విలువిస్తావు?
భర్తకి క్రీస్తు తెలియనప్పుడు, దేవుడు తెలియనప్పుడు నువ్వు భార్యకి ఏం విలువిస్తావు? నువ్వు దేవుడి దగ్గర నుంచి, క్రీస్తు దగ్గర నుంచి నువ్వు లోబడి బ్రతకాలి. బ్రతకంతా నువ్వు ఈ మాటలు తెలుసుకోవాలి. నీకు దేవుడు తెలియనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. నువ్వు దేవుడి గురించి ఆలోచించినప్పుడు ఇలాంటివే జరుగుతాయి. నువ్వు నమ్ముకునే దేవుడు సరైనదా కాదు నువ్వు ఆలోచించు. ఈ మాటలు విని ఈ మాటలో నువ్వు నడిస్తే బైబుల్ చదివినోడు కూడా పాపాత్ముడు అవ్వలేడండి. చదవలేనోడు పాపాత్ములు అనేక మంది ఉన్నారు, కానీ చదివినోడు కూడా పాపాత్ముడిగా మారలేడు. మనస్ఫూర్తిగా పెడితే, మనసు పెడితే. నువ్వేదో కథల పుస్తకంలో చదివితే నీ భక్తి వ్యర్థమే, కానీ నువ్వు నిజంగా దేవుడి కోసం సమర్పించుకుని దేవుడి కోసం బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి మార్గంలో నడవగలిగితే నువ్వు ఖచ్చితంగా సరైన భార్యగా, భర్తగా లోకంలో బ్రతకగలుగుతావు. క్రీస్తుని, అందుకే నువ్వు క్రీస్తుని, దేవుడిని మనకి శిరస్సుగా ఉంచాడు భార్యాభర్తలకి. వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వింటేనే భార్యాభర్తలకి ఏ సమస్యలు రావు. ఇది తెలుసుకోలేరు. ఎంత చెప్పినా వినరు. ఎంత చెప్పినా కూడా మా బతుకులు మావే, మా సుఖాలు మావే, మా జీవితాలు మావే, మా పిల్లలు ఎదిగిపోయినా పర్వాలేదు, మీ భార్యాభర్తలు ఎలా పడితే అలా బ్రతిద్దాము, ఈ లోకంలో స్వేచ్ఛ ఉంది కదా, భర్తను నేను విడిచిపెట్టాను, భార్య నేను విడిచిపెట్టి వేరే పిల్లలు చేసుకుని ఎంజాయ్ చేస్తాను ఆలోచన మీకు ఉందనుకో, లేదా భర్తను పెట్టుకుని ఇంకొకరితో తిరుగుతాను, భార్యను పెట్టుకుని ఇంకొకరితో తిరుగుతాను ఆలోచన ఎవరికైనా ఉందనుకో, వాళ్ళు తెలుసుకోవాలి. 2 మాటలు చదివి మీకు ముగించేస్తాను. 2 మాటలు చదివి నేను ముగిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 13:4 ఏమని అన్నాడు? వివాహం అనే విషయంలో కనబడేది, కానీ పాన్పు మీరు ఏకశరీరం అవుతారు చూసావా, అది కల్మసం లేనిదిగా ఉండాలి. అది ఎప్పుడు కల్మసం అయిపోతే నువ్వు ఊరికి మొదల గాబరపడిపోతావు. నువ్వు నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ నువ్వు ఏకశరీరం అవ్వకముందే నువ్వు ఎవరో పరాయి పురుషుడితోటి, పరాయి స్త్రీతోటి నువ్వు ఏకశరీరం అయినప్పుడు వివాహం అని దేవుడు చెప్తే నువ్వు అందరి ఏదైతే వేడనులతో నువ్వు మళ్ళీ వివాహం పెట్టుకుంటే అప్పుడు నువ్వేదవుతుంది, నీ పాన్పు కల్మసం అయిపోద్ది. ఈ విషయాన్ని చెప్పరు ఈనాటి బోధకులు ఎవరు కూడా. ఊరంతా వివాహం ఘనమైనది, విలువైంది, ఇదే చదువుతారు తప్ప వెనకాల ఉన్న మాట చదవరు. పరిశుద్ధ వివాహం అని పెట్టుకోవడం కాదు. నువ్వు పుట్టి యవనస్తుడిగా పెరిగినంత వరకు నీ యవనం దేని వరకు కాపాడుకోవు. నువ్వు ప్రేమించిన ఒకరిని పెళ్లి చేసుకున్నది ఒకరిని, అవును కదా? నువ్వు తిరిగింది ఒకరితో పెళ్లి చేసుకున్నది ఇంకొకరితో, అది న్యాయమా? అది న్యాయం కాదు. అందుకే వివాహం ముందు ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్న ముందు అలాగే ప్రేమ ఉండకూడదు. అర్థమవుతుందా? శరీరాన్ని భార్య కోసమే నీ శీలాన్ని దాచుకోవాలి, భర్త కోసమే నీ శీలాన్ని నువ్వు దాచుకోవాలి, కన్యత్వాన్ని కాపాడుకోవాలి. అది నేర్పించాడు క్రీస్తు దేవుడు. అది తెలుసుకోవాలి నేడు ప్రతి ఒక్కరు. అయితే వీరికి ఏం చేస్తున్నాడు? వ్యభిచారం అన్నాడు. ఎవరు వ్యభిచారం అన్నాడు? వీరినే కాదు, ఈ లోకంలో ఎవరైనా ఒక స్త్రీ కానీ, పురుషుడు కానీ, యవనస్తుడు కానీ, యవనరాజుడు కానీ మోహపు చూపుతో ఎవరినైనా చూస్తే ఏమన్నాడమ్మా? నువ్వు తప్పు చేయక్కర్లేదు, నీ కళ్ళుతో నువ్వు మోహం చూపు చూస్తే నీ హృదయంలో అప్పుడే నువ్వు వ్యభిచారిస్తున్నావు, నువ్వు వ్యభిచారమని దేవుడు చెప్పాడు, అన్నాడు లేదా? అందుకే ఇక్కడ ఈ మాట చదివితే మీకు అర్థమవుతుంది. వేశ్య సముఖులను కానీ వ్యభిచారులకు కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. అర్థమవుతుందా? దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నప్పుడు నువ్వు ఎలా భయపడి బ్రతకాలి ఈ లోకంలో. వేశ్య దగ్గరికి వెళ్ళకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇలాంటివి చేస్తే నీకు ఖచ్చితంగా తప్పదు తీర్పు. ఎవరైనా ఈ రోజు లోకంలో మీరు ఆలోచించండి, ఈ రోజు చెప్పబట్టి మాటలు బట్టి ఎవరు పరలోకానికి వెళ్తారు? ఈ మాటలు బట్టి ఎవరు పరలోకానికి వెళ్ళగలుగుతారు? మనం ఎవరు చూసినా మనకు అది కావాలి, నాది కాకపోయినా నాకు కావాలి. ఆశ 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 ఆరాధన ఏదైనా నా సొంతమైపోలేదు, పక్కడదైనా ఎదుటిదైనా ఎవరిదైనా. చూడండి, ఈ రోజు అలాంటి ఉన్నాయి కనుక, ఈ దేవుడి మాటలు తెలియదు కనుక, దేవుడిని నమ్మడం లేదు కనుక, దేవుడి మాటలే ఎరగడం లేదు కనుక 6 సంవత్సరాలు పాపం పాడు చేశాడు. 30 సంవత్సరాల కుర్రోడు పాడు చేసి పీకబట్టి పిసికి చంపేశాడు. అందరూ బాధపడటమే తప్ప దేవుడి మాటలు తెలియజేస్తే ఎవరైనా చెడిపోతారు ఈ లోకంలో. ఎవరు పోరాడు. పశువులా ప్రవర్తిస్తాడు ప్రతి మనిషి కూడా ఈ రోజు లోకంలో. ఎందుకు ప్రవర్తిస్తాడు తెలుసా? ఈ రోజు దేవుడు అంటే తెలియదు, మేము దేవుడిని నమ్మము, మా దేవుడు మాకు అవసరం లేదు. దేవుడు మోహం చూపే దరిద్రం అన్నాడు, మోహం చూపే వ్యభిచారం అన్నాడు లేదా?
ఇంత కఠినంగా దేవుడు మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? బరి దిగించి బజార్లో తిరుగుతావు. నీకు భయం లేదు. నువ్వు గంగిరెత్తివి అనకూడదు కదా, నువ్వు మనిషి కాదు. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 25:14 వచ్చింది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండమే 2వ మరణము. ఇందులో ఉంటావురా అయ్యా, ఇందులో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. వ్యభిచారం చేసేవారు కానీ, మోహం చూపులు, మత్సరము, అల్లరి చేసేవారు కానీ, ఎవరైనా ఈ లోకంలో అలా బ్రతుకుతాము, ఇక మా బ్రతుకంటే అని అనుకున్నారా? వీరందరికీ కూడా ఈ చనిపోయిన తర్వాత మృతుల లోకం అని ఉంది. ఆ లోకానికి వెళ్తావు కదా, ఆ లోకాన్ని తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసేస్తాను అన్నాడు దేవుడు. అదే 2వ మరణం. అగ్నిగుండం శాశ్వతంగా ఉంటుంది. నువ్వు సూర్యుని గమనించు, నక్షత్రాలు గమనించు, భూమిని గమనించు. ఎంతమంది భూమి మీద మరణించి చచ్చిపోయారు తెలుసా నీకు? లెక్కట్లేవు. అంతకాలం నుండి నీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు భూమి మీద ప్రకాశిస్తున్న దేవుడు, ప్రకాశించేస్తాడు దేవుడు. అవి దేవుడు కాదు. వెలుగుతున్న సూర్యుడు దేవుడు కాదు, ప్రకాశిస్తున్న నక్షత్రాలు దేవుడు కాదు, మేఘాలు దేవుడు కాదు, వర్షం దేవుడు కాదు. వాటిని సృష్టించిన దేవుడు ఇంకొకడు ఉన్నాడు. ఆ దేవుడి గురించి నువ్వు ఆలోచించు. ఆ దేవుడి గురించి నువ్వు ఆలోచించాలి, తెలుసుకోవాలి. సృష్టిని పూజించకో. సృష్టిని సృష్టించే సృష్టికర్త ఆయన ఉన్నాడు. ఆయన బాధపడతాడు, నువ్వు ఆయన తెలుసుకోలేకపోతున్నావు. అర్థమవుతుందంటే ఈ రోజు తండ్రి కొడుకు పుట్టిన మనమే, నువ్వు నీ కొడుకు నీకు పుట్టలేదని తండ్రి అంత బాధపడతాడు. నువ్వు అన్న మాటకి నువ్వు నా తండ్రి కాదంటే ఆయన అంత బాధపడతాడు ఆయన. అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఆలోచించాలి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8లో వచ్చు. పిరికివారును, అవిశ్వాసమును, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అభివృద్ధులందరినీ అగ్నిగండకంతో మండుకుండంలో ఓ పాలు పొందుతారు. ఇది 2వ మరణం. చెప్పడం లేదు వ్యభిచారం వేస్తానని. వ్యభిచారం వేస్తానన్నా లేదా? ఈరోజు భార్య భర్తల్ని ఎందుకు వివాహం ఘనమైనది అన్నాడు తెలుసా? జీవితాంతం వరకు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. వీరు ఎలా బ్రతకాలంటే దేవుని మాటలను బట్టి బ్రతకాలి. ఎవరో వచ్చిన మధ్యలో వచ్చిన అత్త మాట, ఎవరో మధ్యలో వచ్చిన అన్న మాట వినేసి మీ జీవితాన్ని, మీ కుటుంబాలు పాడు చేసుకోగలిగే. భర్త మాట ఒకటై ఉండాలి, భార్య మాట ఒకటై ఉండాలి. ఈ రోజు దేవుని మాట తెలియక, దేవుని ఎరక్క, ఈ మాటలు తెలియక ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతికి కుటుంబాలను నాశనం చేసుకుంటారు. ఈ రోజు భార్య భర్తలు అవిశ్వాసం అయితే పిల్లలు కూడా అపవిత్రులు అయిపోతారు. అన్నడం లేదు దేవుడు. ఈ విషయాలు గమనించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. నువ్వు ఎంతకీ మారకపోతే నీ శరీరం పూర్తిగా పాడైపోతే, మీకు తెలుసో తెలీదు, గత కాలంలోనే తమిళనాడులో ఒక హీరోయిన్ ఉంది. ఆవిడ పేరు నాకు గుర్తులేదు, కానీ ఆవిడకి సినిమాలోనే అవకాశం తగ్గిపోయి ఏం చేసింది? వేషిగా మారిపోయింది. 2-3 సంవత్సరాలు ఎలాగైపోయింది తెలుసా? బక్కలాగా అయిపోయారు తెలుసా? బక్కలాగా అసలు ఆవిడ గుర్తుపట్టలేము. అలా బక్కలాగా అయిపోయి చచ్చిపోయారు డబ్బు కోసం. అర్థమవుతుందా? డబ్బు కోసం చేసిన వారు ఉన్నారు, శరీర సుఖాల కోసం కూడా చేసిన వారు ఉన్నారు. అలాంటి వారికి ఒకటే మాట, మీరు ఈరోజు దేవుడిని తెలుసుకోవాలి. దేవుడిని తెలుసుకొని దేవుడి మనసు తెలుసుకోవాలి. ఈ లోకంలో భార్య భర్తలు దేవుడి కొరకు ఏ ఆశతో ఆయన చేశాడో, ఆ ఆశని మీరు నెరవేర్చాలి. అంతేగాని మీ సుఖాల కోసం, మీ సంతోషాల కోసం మీరు బతకండి. అర్థమవుతుంది? అర్థం చేసుకోవాలి. ఈరోజు మనల్ని పుట్టించాడంటే ఆయన కోసము. నువ్వు ఇంటి ముందు వేసుకున్న నీ మొక్క ఫలించి పెద్ద వృక్షమై పెద్ద ఫలాలు ఇస్తే ఆ ఫలాన్ని తెంపుకొని నువ్వు తింటావు, ఆ మొక్క తింటావు. అలాగే ఈ రోజు నిన్ను వేశాడు, నిన్ను పెంచాడు, నిన్ను పెద్ద చేశాడు. నువ్వు బ్రతకాల్సిన కోసం, నీ కోసం కాదు, నువ్వు నీ దేవుడి కోసం. నువ్వు మొక్క గురించి ఇలా ఆలోచిస్తే నువ్వే మొక్కలాగా ఆయన ఆలోచించదా? ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ రోజు ఆలోచన లేదు, పశువులైపోతారు ప్రతి ఒక్కరు. అందరు ఆడ పనుల్లో బిజీ, పని చేసేస్తారు, డబ్బులు సంపాదించేస్తారు, పుల్లు తినేస్తారు, పడుకుపోతారు, వయసు పెరిగిపోతుంది, చివరి చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఎంత చెప్పినా వినట్లేదు. ఇది మనిషి బ్రతుకు. ఇదేనా కదండి ఈరోజు మనిషి బ్రతుకు? దేవుడు ఉన్నారా? ఆయన కోసం మనం బ్రతకాలరా? ఆయన మాట చెప్పాలరా? ఆయన కోసం ఆలోచించండి. ఆయన చెప్పే మాట వినండి. మీ బ్రతుకులు బాగుంటాయి, మీ కుటుంబం బాగుంటుంది. మీరు తర్వాత చనిపోయిన తర్వాత పరలోకాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆయన ఉండే స్థానానికి వెళ్ళాలి.
నరకంలోకి వెళ్ళిపోతే నిత్య నరకంలో అనుభవిస్తారు మీరనే ఎంత కేకలేసి మనం చెప్పిన వినట్లేదు ఈ సమాజం. ఎందుకంటే దేవుడు తెలీదు. దేవుడు తెలియనప్పుడు ఇంక భయమేమి ఉంటుంది. దేవుడే తెలియనప్పుడు దేవుడు భయమేముంటుంది. దేవుడు అంటే ఏదో అనుకోకండి, ఆయనకున్న లక్షణాలు బహుభయంకరము. ఆయనకున్న లక్షణాలు బహుభయంకరము. ఆ లక్షణాలు చెప్తే మీకు గుండె అయిపోతుంది. ఆయన చేతులు పనులు భయంకరము. ఆయన నిత్య నరకానికి పంపించే లోపే మన మనసులో మన బ్రతుకులు మార్చుకోవాలి. అలాంటి వారి ఈ లోకంలో మనము భార్యాభర్తగా ఉండాలి. అవునా కాదండి? దేవుడు మన ఇంట్లో ఈ మాటలు ఫలితం చేయలేదు కదా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మహోన్నత సర్వోన్నత సర్వసృష్టికర్త పరిశుద్ధుల తండ్రి, మరి ఈరోజు ఈ దినము ఈ విధంగా తండ్రి భార్యాభర్తలు ఎలా ఉండాలో, భార్యాభర్తలు కాకముందే యవనస్తులు యవనవాళ్ళు ఎలా ఉండాలో, మరి ఏ నిమిత్తమై మీరు భార్యాభర్తలు ఈ లోకంలో పుట్టించారో ఈ విషయాన్ని తెలుసుకోండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా, మీ మాట ప్రకారంగా మీకు లోబడే మనుషులు బ్రతుకులు ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరికొకరు లోబడుకొని పిల్లల్ని అపవిత్రులుగా కాక పవిత్రులుగా పెంచుతూ మీకోసము బ్రతికే వారిగా ఉంటూ ఈ లోకంలో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఈ సత్య మార్గంలో నడుపుతూ చనిపోయిన తర్వాత మీరున్న మహాలోకమైన పరలోకం కోసం ఆలోచించేవారుగా మేమందరం తయారవ్వాలని మాకు సహాయం చేస్తారని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అడిగి పెట్టుకుంటూ ఉన్నాము. ఆమె మరొకసారి అందరికీ